దెబ్బలెలా తగిలాయని అడిగితే ఆ వసుంధర తంతే గాజు పెంకులపై పొర్లాను అని చెప్పమంటావా? ఒక అబద్ధం చెప్పొచ్చు కదా బేబీ. ఫూలిష్ గా మాట్లాడుకు మామ్. ఇప్పుడు నేను పూజలో విఫలమయ్యానని తెలిస్తే సుచిత్ర అత్తయ్య నీ ప్రేమలో లోపం ఉంది, నీ పెళ్లిలో శాపం ఉంది, దుర్ముహూర్తం దగ్గరలో ఉంది అని గుక్క తిప్పకుండా అరగంట సేపు చెప్తుంది. ఈ పూజలో నేను కాకుండా ఆ వసుంధర గెలిచిందని తెలిస్తే వీల్ చైర్ వెనక్కి తోసి పరిగెత్తుకుంటూ వస్తుంది. నేనింత చేసినా నాకేం మిగల్లేదు. ఇదిగో ఇద్దెబ్బలు తప్ప. ఆగు మనవరాలా, అది గెలుస్తుందా? చూడు మనవరాలా, నీకు మహాభారతం తెలుసా? ఆ యుద్ధంలో 5 మంది ఉంటారు, వాళ్లేగా? వాళ్ళకెదురుగా 100 మంది ఉంటారు. వాళ్ళని కౌరవులు అని కూడా అంటారు. ఆ 100 మందిలో కర్ణుడు అనే ఒక యుగపురుషుడున్నాడు. మహాపరాక్రమవంతుడు. కానీ ఆయన చావు ఎలా వచ్చిందో, ఎందుకొచ్చిందో, ఎవరు చంపారో మహాభారతం పేజీల్ని తిరగేసి మరగేసి చదివినా కూడా తెలీదు. మీరు వింటూనే ఉంటారు కదా, కర్ణుడి చావుకి 1,00,000 కారణాలంటారని. అయితే ఇప్పుడు నువ్వేమంటావు కాంతమ్మా? నా మనవరాలు గాని వసుంధర పూజ చేసి పసుపు కుంకుమ తెచ్చుకున్నా, కొబ్బరికాయ కొట్టి 2 చెప్పులు తెచ్చుకున్నా, ఆ సుచిత్రాదేవి దగ్గరకెళ్ళి కాళ్ల మీద పడి సింపతి తెచ్చుకున్నా, ఆ వంశీబాబుని దక్కించుకున్నా, దాని మీద పడ్డ మచ్చ మాత్రం ఎప్పటికీ పోదు. కర్ణుడి చావుకి కారణమేంటో ఇంతవరకు నాకు కూడా తెలియదేరేంద్రి. వసుంధర చావుకి కారణం మాత్రం మనమే అయ్యుండాలి. అది ఎవ్వరికీ తెలియకుండా ఉండాలి. దాన్ని మట్టిలో కలిపే రోజు తొందరలోనే ఉంది. నీ కూతురు అలా పసుపు కుంకుమలతో వాళ్ళత్తయ్య ముందుండాలి. అది తీసుకుని వెళ్ళమనం. కాంతమ్మా, మీ వాళ్ళకి కావాల్సిందేంటి? నక్షత్ర వంశీ కోసం పూజ చేసింది, పూజ సఫలమయ్యి పసుపు కుంకుమ చేతికొచ్చాయి, వంశీ దిద్దాల్సిన కుంకుమ దీని నుదుట్న పడింది, అమ్మవారు ప్రత్యక్షమయ్యారు అని చెప్పండి. మా వసుంధర సంగతి నేను చూసుకుంటాను. ఇంకా మీరు వెళ్ళండి. కాంతమ్మ ఏం చెప్పిందో విన్నావు కదా బేబీ. అసలు ఇక్కడ ఏం జరిగిందో ఇంట్లో వాళ్ళకి తెలిసే అవకాశమే లేదు. ఎలాగో దానికి మన ఇంట్లో ప్రవేశం కూడా లేదు. టెన్షన్ పడకుండా వెళ్దాం పదా. మామ్, ఆ దత్తయ్య దగ్గరికి ఏడుస్తూ వచ్చి కన్విన్స్ చేసే రకం రాదు మనవరాలా. నా మనవరాలు మీ ఇంటికి రానే రాదు. దాన్ని రాకుండా నేను చేస్తా. దాన్ని పసుపు కుంకుమ మీరు తీసుకొని వెళ్ళండి. బేబీ, కాంతమ్మ ఎలాగో ఇప్పుడు మంచి ఊపులో ఉంది. ఇప్పుడు దాన్ని కాల్చేసినా కాల్చేస్తుంది. మనం వెళ్దాం పదా. వెళ్ళొస్తాం కాంతమ్మ. అలాగే పద బేబీ. నానమ్మా, అమ్మా, లేట్ అయింది, భోంచెదురుగానే రండి. ఆకలిగా లేదు నాన్న. అవసరం లేదా నాన్న? భోంచేయకుండా ఆరోగ్యం పాడు చేసుకుంటారా? అనే రాకుండా ఉంటారా? అమ్మా, అమ్మమ్మా, అమ్మమ్మా, అత్తయ్య చూడండి, అమ్మవారు నన్ను ఆశీర్వదించి నాకిచ్చిన పసుపు కుంకుమల తాంబూలం. ఏమిటి నువ్వనేది? అవునమ్మా, నా కూతురు అమ్మవారి గుళ్ళో అంగప్రదక్షిణ చేసి ఆ అమ్మవారిని ప్రసన్నం చేసుకుంది. చూడు, ఒళ్లంతా గాయాలైనా కూడా లెక్క చేయలేదు. వద్దని వారించినా
వంశీ క్షేమంగా తిరిగి రావాలని పొర్లు దండాలు పెట్టుకుందమ్మా. దానికి ప్రతిఫలమే ఈ పసుపు కుంకుమల తాంబూలం దక్కింది. రక్తం వచ్చినా పట్టించుకోకుండా ఇంత దీక్ష పూనావంటే నీ పట్టుదలని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. ఏం చేసినా బావ కోసమే కదమ్మమ్మా. అన్నయ్య కోసం నువ్వు చేసింది నిజమే అయితే సంతోషమే. అబద్ధం చెప్తున్నావు అనుకుంటున్నావా ఆనంద్? అలా అనలేదత్తయ్య, మంచి పని చేసావు అంటున్నాను. అత్తయ్య, మంగళగౌరీదేవి గుళ్ళో మహత్యం ఏంటో మీకు తెలుసు. కన్నె పిల్లలు మొక్కు తీర్చుకుంటారు కదా. అవును నక్షత్ర. నక్షత్ర చేసిన పూజని చూసి వంశీ తిరిగొస్తాడని, తనే నుదుటన కుంకుమ పెడతాడని పూజారి ఆశీర్వదించాడు కూడా వదినా. ఆ అమ్మవారి ధైర్యాన్నిచ్చే ఈ పసుపు కుంకుమ తాంబూలాన్ని అందించాలి. నా కోసం కాదు, వాళ్ళ కోసమే. ఆయన తిరిగొస్తే అదంతా అమ్మవారి కృపనే అనుకుంటాం. నా కష్టం కూడా ఉందమ్మమ్మా. ఒక్కటి గుర్తుపెట్టుకో నక్షత్ర, వంశీ సంతోషంగా ఉండడం కోసం భగవంతుడు ఏది నిర్ణయించుకున్నాడో అదే జరుగుతుంది. అమ్మవారి దయ ఇలాగే ఉందంటే నిన్నైనా ఒప్పుకుంటాను. కానీ వంశీ కళ్ళల్లో ఆనందం ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యం అవుతుంది. నాకు తెలిసి ఈ ఆశీర్వాదం నక్షత్రకు దక్కుండదు. ఖచ్చితంగా వసుంధర గారే పూజ చేసి ఉంటారు. ఆయనొచ్చి నీ నుదుటిన కుంకుమ పెడతారని పంతులు గారు చెప్పారంటే ఇప్పుడు ఎక్కడో చోట క్షేమంగా ఉన్నారనే కదా. ఇది చాలు నాకు. వెళ్ళు నక్షత్ర, వెళ్ళు. ఐరేంద్రి, తీసుకెళ్ళు. దాన్ని తీసుకెళ్ళి ఆ గాయాలకు పసుపు రాయి. అలాగే అమ్మా. పద బేబీ, పద. మోమ్, నిజంగానే పసుపు రాస్తావా? మండిపోతుందేమో. క్రీమ్ రాస్తే చల్లగా ఉంటుంది. నువ్వు దీక్ష చేసినందుకు వంశీ తిరిగొస్తాడని అనుకుంటున్నారు. అదే జరిగితే నువ్వు ఈ ఇంటి కోడలవ్వడాన్ని అడ్డుకునే దేవుడు కూడా ఉండడు బేబీ. బీ హ్యాపీ బేబీ. ఈ బాధను కొంచెం ఓర్చుకో. అమ్మమ్మ ముందు నవ్వుతూ మాట్లాడాను కానీ ఒళ్ళంతా మంటగా నొప్పిగా ఉంది మోమ్. వంశీ నీ మెళ్ళ తాళి కడుతున్నట్టు ఊహించుకో బేబీ. అన్నీ మర్చిపోతావు. ఉండు, ఆయింట్మెంట్ తీసుకొస్తాను. మామ్, నాకు చిన్న డౌట్. ఏంటో అడుగు బేబీ. పసుపు కుంకుమల తాంబూలం ఆ వసుంధరకు కూడా దక్కింది. పూజ అదే చేసింది. ఆ, ఓ, మరి బావ బొట్టు నాకెందుకు పెడతాడు? దాని నుదుటనే కుంకుమ పెడతాడు కదా. నీకు లాజిక్ అర్థమైందా మామ్? పిచ్చినా బేబీ. పూజ దానిదే, కానీ ఫలితం మాత్రం నీదే. వచ్చి బొట్టు పెడతాడంటే వంశీ ఎక్కడో క్షేమంగా ఉన్నాడనే కదా అర్థం. అది చాలు మనకి. వసుంధరిని ఇంట్లో వాళ్ళు ముందులా గౌరవంగా చూడరు. జాలిపడి డబ్బులిస్తారేమో కానీ అదేవైనా ఇస్తే చచ్చినా తీసుకోరు. అర్థమైంది మామ్. అయినా ఈ ఇంటికి అది ఎప్పుడు రావాలి? ఇంకొకసారి ఇలా మా ఇంట్లో వాళ్లకు ఫోన్ చేసి మా మీద సానుభూతి చూపించి తిరిగి మా ఇంట్లోకి ప్రవేశించారని చూస్తే ఆ మరుక్షణం నేను మీ ఇంట్లో ఉంటాను.
తర్వాత ఏం జరుగుతుందో నీ ఊహకే వదిలేస్తున్నాను. గుర్తుంచుకో. వెనకడుగు వేయకూడదు. వంశీ సార్ కోసం బెంగపడుతున్న సుచిత్ర మేడంకి ధైర్యం చెప్పాలి. ఆ అమ్మవారు ఆయన్ని క్షేమంగా ఇంటికి చేరుస్తారని చెప్పాలి. మేడం, 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 ఆనంద్ గారు, ఆనంద్ గారు. వసుంధర గారు, ఏమైంది? ఎందుకింత నీరసంగా ఉన్నారు? చెప్పుంటే నేను వచ్చేవాడిని కదా. గుడి నుంచి వస్తున్నాను ఆనంద్ గారు. మేడం, నేను చేయని తప్పుకి అందరూ నేనే చేశానంటున్నా. తప్పుని క్షమించమని అడగడానికి రాలేదు మేడం. మీరెవరి కోసమైతే బాధపడుతున్నారో, ఎవరి కోసమైతే ఆశగా ఎదురుచూస్తున్నారో, ఎవరు వస్తే సంతోషపడతారో ఆయన క్షేమంగా ఉన్నారని చెప్పడానికే వచ్చాను మేడం. అంతకు మించి ఇంకేమీ లేదు. ఆయన క్షేమంగా ఉన్నారని చెప్పడానికి అమ్మవారిచ్చిన పసుపు కుంకుమే నిదర్శనం. ఆ అమ్మవారి అనుగ్రహం వంశీ సార్ మీద ఉంది మేడం. పసుపు కుంకుమ ఏ కొట్లో కొట్టుకొచ్చావే? ఎవరైనా ప్రాపర్టీగా ఇస్తే ఇలా పట్టుకొచ్చుంటుంది మామ్. ఒసే వసుంధర, నువ్వు మా ఇంటిని వంశీ లేని అనాథని చేశావు కదే. అదీ కాదని వంశీని మా అందరి నుంచి దూరంగా పంపించేసి మేమందరం చీకట్లో బాధపడేలా చేశావు. ఇప్పుడు ఏం చేద్దామని ఇక్కడికొచ్చావు? బతుకు తెరువుకి డబ్బులు తక్కువయి ఇలా వచ్చుంటుంది మామ్. ఎలాగో ఏ దిక్కు లేదు, ఇదే దిక్కు అనుకొని వచ్చిందేమో. ఆడదాని కొంగు గాలి తగిలితే డబ్బులివ్వడానికి ఎంతమంది రెడీ అవుతారో. అత్తయ్య, నేను అన్న దాంట్లో తప్పేం లేదు ఆనంద్. ఇది చేసే తప్పుడు పనులకి గిరాకీ తగ్గినట్టుంది, అందుకే ఇక్కడికొచ్చింది. చూసావా అమ్మమ్మ, ఈ వసుంధర మీ మాట లెక్క చేయకుండా, మీ మాట పట్టించుకోకుండా దాందే ఈ ఇల్లు అన్నట్టు ఎంత ధైర్యంగా లోపలికొచ్చిందో. వసుంధర గారు మన ఇంటికి ఏ అవసరంతో రాలేదు, అయినా ఆవిడకి అవసరం కూడా లేదు. అన్నయ్య క్షేమంగా ఉన్నారని చెప్పడానికి మాత్రమే వచ్చింది. నువ్వు అలా మాట్లాడతావేంటి ఆనంద్? మనం మాత్రం వదిలికి ధైర్యం చెప్పమా ఏంటి?
వంశీకి రాడని ఏమైనా చెప్తున్నావా? నువ్వు నిజం చెప్పవే వసుంధర, అసలు ఎందుకొచ్చావు? నువ్వాగా ఐరేంద్రి. ఏం వసుంధరా, నిన్ను ఇక ఎప్పుడు ఈ ఇంటి గడప తొక్కొద్దు అని చెప్పాను, అయినా వచ్చావు. ఎందుకొచ్చావో తెలీదు, ఎలా వచ్చావో తెలుసుకోవాల్సిన అవసరం మాకు లేదు. నీ సమస్య చెప్పుకుంటానంటే వినే ఇష్టం కూడా నాకు లేదు. చెప్పు, నువ్వు ఏ కారణం చేతి ఇక్కడికొచ్చావు? నీకు కావలసిన వాళ్ళు ఇక్కడెవరున్నారు? నేనేమైపోయినా పర్వాలేదు మేడం. నేను నిజంగా ఏ అవసరం కోసం రాలేదు. వంశీ గారి క్షేమం కోరుకునే వారి జాబితాలో ఆయన వద్దన్నా నేనుంటాను. ఆయన క్షేమంగా ఉన్నారని మీకు చెప్పడానికి వచ్చాను. ఎందుకంటే నాన్న లేకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఆ బాధ వంశీ సార్కి కూడా తెలుసు. కానీ బిడ్డ దూరం అయితే ఉండే బాధ సుచిత్ర మేడం గారికి తెలియకూడదని ఆ అమ్మవారికి వ్రతం చేసి ఆశీర్వాదం తీసుకుని వచ్చాను మేడం. వంశీ సార్ క్షేమంగా ఇంటికి వస్తారు అని చెప్పడానికే వచ్చాను. వంశీ వస్తాడని అమ్మవారు చెప్పిందా? ఖచ్చితంగా వంశీ సార్ ఇంటికి వస్తారు. ఆ అమ్మవారే ఆయన ఇంటికి పిలిపిస్తుంది. దానికి పసుపు కుంకుమ తాంబూలమే నిదర్శనం. ఏమిటి తాంబూలమా? పసుపు కుంకుమలు ఉన్న తాంబూలమా? నువ్వు ప్రతి నిజం ఆలస్యంగానే తెలుసుకుంటావు వసుంధర. నా మనవరాలు నక్షత్ర నీకన్నా ముందే అమ్మవారి ముందు వ్రతం చేసి కటాక్షం పొంది వంశీ క్షేమంగా ఇంటికి రావాలని కోరుకుంది. అమ్మవారు ప్రసాదించిన పసుపు కుంకుమలతో ఇంటికొచ్చింది. ఇక వంశీ క్షేమంగానే ఇంటికి వస్తాడన్న నమ్మకం మాకొచ్చింది. నువ్వు ఇదే అదనుగా చేసుకుని నా దగ్గర సానుభూతి కోసం ఇలా చేశావు. మా ఇంటి గడప తొక్కి ఇంకా పెద్ద తప్పు చేశావు. ఆశీర్వాదమా? నక్షత్రక్క, ఏయ్, అమ్మవారు నిన్ను మాత్రమే ఆశీర్వదిస్తారా? నన్ను ఆశీర్వదించరానా నీ ఉద్దేశం? నేను నీలాగా లెంపకాయలు వేసుకొని పూజ చేయలేదు. అమ్మవారి గుడి చుట్టూ రాళ్ల మీద ప్రదక్షిణాలు చేశాను. మా బావ క్షేమంగా ఇంటికి రావాలని మొక్కుకొని మరీ వ్రతం చేశాను.